తప్పుడు వార్తలపై బగ్గుమన్న కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ. కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఆది గుడిసె కృష్ణమ్మ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అనుకూల పత్రికల్లో తమపై అవాస్తవాలు, నిరాధారణ ఆరోపణలతో తప్పుడు వార్తలు ప్రచురించడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలు రాయటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై విశ్వాసం, టీడీపీ పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్షం భయపడుతుందని అన్నారు. అందుకే తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలతో ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు వార్తలతో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయలేరని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని గుడిసె ఆది కృష్ణమ్మ స్పష్టం చేశారు. ఇకనైనా నిరాధారణ వార్తలకు స్వస్తి పలికి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, బొందుల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింహ, గ్రంథాలయ చైర్మన్ తుగ్గిలి నాగేంద్ర, డైరెక్టర్ ఎల్వి ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ ఈ సంతలోనూ రాదు. మీరు ఎక్కడో ఒక చోట పాయింట్ చెప్తే మీరు అందరు తీసుకొని వచ్చి ఆ రోడ్ల బెస్ట్ కదా. అంటే ఈ మొత్తం కాదా? చూడండి సార్, ఒక 2 పాయింట్లు బాగుంది. 2 పాయింట్లు ఈడొక పాయింట్ నిలబడితే బండి వీళ్ళందరూ రాండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ నిలబడి 5 నిమిషాలు వీళ్ళు కొడతాడే వెళ్ళిపోతాడు. అంతవరకే నేను చెప్తాను మేడం. ఎందుకంటే 7